చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఎన్ఆర్ఐగా వచ్చిన తర్వాత, చిత్ర పరిశ్రమలోకి వచ్చిన తర్వాత మీ స్పీడ్ చూస్తుంటే ఈ స్పీడ్ ఫాస్టెస్ట్ 100 వైపు పరిగెడుతుంది కదా. ఫాస్టెస్ట్ 100 అనే టార్గెట్తో వెళ్తుంది. అంటే మేము చాలా ఫాస్ట్గా వెళ్ళాం, ఇప్పుడు కొంచెం స్లో అయినాం, బట్ వి స్టిల్ యూ విల్ బి ద ఫస్ట్ పర్సన్ టు రీచ్ 100. ఫస్ట్ పర్సన్ టు రీచ్ కదా, ఫాస్టెస్ట్ 100 ఫస్ట్ పర్సన్. ఫాస్టెస్ట్లో ఫస్ట్ అనే అర్థం, అంటే ఆ పర్టికులర్ టైం ఫాస్టెస్ట్లో. ఈ ఫాస్టెస్ట్లో ఇప్పటిదాకా ఎన్ని పూర్తయినాయి, ఎన్ని ఉన్నాయి, అండర్ ప్రొడక్షన్స్ ఏ ఉన్నాయి, ఒక్కసారి ఆ వివరాలు చెప్తారు సార్? ప్రెసెంట్ 53rd or 54th మౌంటింగ్లో ఉందండి. సో అండర్ ప్రొడక్షన్ ఏమేమి ఉన్నాయి ఇప్పుడు? అండర్ ప్రొడక్షన్ ఇప్పుడు 53 ఆల్రెడీ రిలీజ్డ్. లేదు, ఆల్రెడీ రిలీజ్ కాదు, మౌంట్ అయిన ప్రాజెక్ట్స్ అంటే యాక్టివ్గా. అంటే నేను అనేది ప్రొడక్షన్లోకి ఎంటర్ అయిన రిలీజ్ అయినవన్నీ మౌంటింగ్లో ఉన్నాయన్నీ అనేటువంటి తెలిస్తే. సో రిలీజ్ అయినవి అరౌండ్ 38-39 అవుతుందండి. ఒక 4-5 ఇంకా అవ్వలేదు, అది కంప్లీట్ అయిపోయి నెక్స్ట్ 6 monthsలో ఒక 6 movies రిలీజ్ అవుతాయండి. మిగతావన్నీ అండర్ ప్రొడక్షన్. సో ఇట్ ఇస్ నాట్ హౌ ఫాస్ట్ ఎంత కాలంలో చేయగలం అనుకుంటున్నారు? అది ఒక టార్గెట్ ఏమని అనుకున్నారు? అంటే లాస్ట్ 1 year నుంచి స్లో డౌన్, అంటే కొన్ని అంటే ఈ క్వాలిటీ ఇష్యూస్ అడ్రస్ చేయాలని పిఎస్లో వెళ్తే ఇంకొక 3 to 4 years 4 years అనుకో. 3 to 4 yearsలో యూ విల్ రీచ్. ఎందుకు ఆ టార్గెట్ ఏర్పరచుకుంటున్నాను? టార్గెట్ ఏం లేదండి, ఈ పిఎస్లో వెళ్తే అక్కడికి వెళ్తాను, అక్కడికి వెళ్ళడానికి ఎలా అని చేయట్లేదు. ఓకే మామూలుగా రీచింగ్ 100 అనేటువంటిది ఒకటి ఉంది కదా, దానికి ఏదైనా పర్టికులర్ రీజన్ ఉందా? 100 అన్నా నేను. 100 we may do lot more than 100. ఈ ప్రాసెస్లో మీకు ఇప్పటిదాకా వచ్చినటువంటి సక్సెస్ రేట్ విషయంలో how you can express your happiness? 4 or 5 moviesలో we had a significant challenges in terms of the financial recovery. Quality ఒక 7-8 moviesలో we felt we could have done better అని. కంటిన్యూస్గా ఒక 3 సినిమాల్లో మీకు గ్యాప్ కనిపించేసరికి కేర్లెస్ రెక్లెస్ అన్నది వస్తుంది కానీ, బట్ we also seen good successes before. ఇప్పుడు ఒక ఎన్ఆర్ఐగా ఇక్కడికి వచ్చేసి సినిమాలు తీయాలనేటువంటి మీ ఆలోచన వచ్చిన తర్వాత మీరు తీసుకున్న నిర్ణయం కరెక్ట్ నిర్ణయం. ఎస్, కమింగ్ ఇన్ టు ద ఫిలిమ్స్, కమింగ్ ఇన్ టు ద ప్రొడక్షన్. ఎందుకంటే మీరు మీ సాఫ్ట్వేర్ రంగంలో ఒక దిగ్గజం, మీరు బిగ్ పర్సనాలిటీ ఇన్ ద సాఫ్ట్వేర్ యాజ్ పర్ అమెరికా నుంచి ఇక్కడికి వచ్చిన కానీ ఇక్కడ కానీ అక్కడ కానీ యూఆర్ హ్యావింగ్ ఎ వెరీ బిగ్ నెట్వర్క్. ఇది ఈ ప్రొడక్షన్లోకి రావడం నిర్ణయం సరైన నిర్ణయం, హ్యాపీగా ఉన్నాను అని చెప్పగలుగుతారా? సాఫ్ట్వేర్లో ఐఎమ్ వన్ ఆఫ్ ద మెనీ, బట్ ఐఎమ్ స్టిల్ వెరీ బిగ్ ఇన్ సాఫ్ట్వేర్ కంపేర్ టు ఫిలిం ఇండస్ట్రీ. ఫిలిం ఇండస్ట్రీలో ఐఎమ్ వన్ ఆఫ్ ద ఫ్యూ హూ ఆర్ ఇన్ ద రేస్. సో అందుకే అంత ఫాస్ట్గా డిఫరెన్షియేషన్ వచ్చి ఇట్స్ వెరీ క్లియర్. హ్యావింగ్ సెడ్ దట్, నేను సాఫ్ట్వేర్లోనే ఐ అర్న్ మనీ ఈవెన్ టుడే అండ్ ఐ విల్ కంటిన్యూ టు అర్న్. అది వదిలేసి దీనికి రాలేదు. సో సాఫ్ట్వేర్లో బాగా సంపాదించి సినిమాల్లో స్పెండ్ చేస్తున్నారు అనేటువంటిది ఉంటే, అంటే సినిమాలో స్పెండ్ చేయడం కోసం వచ్చారు, కానీ సినిమా ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత మీ బ్యాలెన్స్ షీట్ హ్యాపీగా ఉందా? కానీ సినిమాలో స్పెండ్ చేయడానికి రాలేదు, సాఫ్ట్వేర్లో సంపాదించిన డబ్బుతో సినిమాలు చేయగలుగుతున్నా. అవునండి, సినిమాల్లో కూడా ప్రాఫిట్ రావాలనే వర్క్ చేస్తున్నా. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో హౌ హ్యాపీ యు ఆర్? డెఫినెట్లీ నాట్ హ్యాపీ అండి ఫ్రమ్ హౌ థింగ్స్ ఆర్ వర్కింగ్ ఇన్ ఫిలిం ఇండస్ట్రీ. అలా అని నేను భయపడిపోవడమో లేకుంటే ఇది కరెక్టేనా కాదని ఆలోచన అలా ఏం లేదు. కరెక్ట్గా చేయాలనే తాపత్రయం చేస్తాను కూడా. అంటే హౌ హ్యాపీ అని అడిగిన ప్రశ్నకు అంత హ్యాపీగా లేనటువంటి సమాధానం. హ్యాపీ లేదు కదండి, నేను క్లియర్గానే చెప్తున్నాను కదా. అదే ఈ రీజన్స్ ఏమనుకుంటున్నారు మీరు? నేను చాలా ఇంటర్వ్యూస్లో చెప్పినాను, ఒక 4 yearsలో ఈ నాన్ థియేట్రికల్ బిజినెస్ చాలా పెరిగిపోయిందండి. నాన్ థియేట్రికల్ 2020లో ఓ మోస్తాదులో ఉండేది, 20%, 30%, మ్యాక్సిమం 40% ఆఫ్ యువర్ కాస్ట్ దాంట్లో నుంచి వచ్చేది. సో థియేటర్ నుంచి యూ హావ్ టు గెట్ ద రెస్ట్. అది 30-40%, అంటే 20 నుంచి 40% వెళ్ళడం ఒకటి, 40 నుంచి ఈవెన్ 80-90% వెళ్ళింది రిటర్న్స్ ఫ్రమ్ ద కాస్ట్. దెన్ థియేటర్ ఈజ్ ఆల్ యువర్ ప్రాఫిట్స్. దాంతో ఏమైపోయిందంటే నెంబర్ ఆఫ్ మూవీస్ మౌంట్ అవ్వడము, దానికి ఒక కాస్ట్ మేనేజ్ చేయకుండా కాస్ట్ పెరుగుతుంది, ఈ నాన్ థియేట్రికల్ ఇన్కమ్ పెరుగుతుంది. ఎవరికి తోచింది వాళ్ళు దాని నుంచి ఎక్స్ట్రాక్ట్ చేయడం ఎక్కువైపోయింది. ఒక్కసారి ఆ బిజినెస్ పడిపోతూనే నాన్ థియేట్రికల్ ఫర్ నంబర్ ఆఫ్ మూవీస్, అంటే వాళ్ళు ఒక 100 మూవీస్కి మార్కెట్ ఉంటే అది ఇట్ కేమ్ డౌన్ టు 30 movies, 70 moviesకి మార్కెట్ లేదు. అండ్ 30 movies కూడా టైట్ అవుతుంది ఇంకా ఫ్యూచర్లో. ఇప్పుడు యాక్చువల్గా అండి సినిమా అంటే సరస్వతి, లక్ష్మి.
సరస్వతి ఈజ్ క్రియేషన్, లక్ష్మి ఈజ్ ద ప్రొడక్షన్. ఈ రెండు ఆస్పెక్ట్స్లో అంటిల్ ద ప్రొడ్యూసర్ హ్యాస్ సమ్ గ్రిప్, తనకంటూ ఒక గ్రిప్, నాది సినిమా, ఐఎమ్ ద డిక్టేట్, ఐఎమ్ ద ఓనర్ ఆఫ్ ద షిప్ అనేటువంటి ఇదిని ప్రదర్శించగలిగినటువంటి పరిస్థితులు ఇండస్ట్రీలో ఉన్నాయంటారా? ఒక్కొక్క సినిమాకు ఒక్కొక్కరిది దే బ్రింగ్ ఎ వాల్యూ. కొన్ని సినిమాలకు హీరో స్టార్డమ్ మీద వస్తుంది, కొన్ని సినిమాలు డైరెక్టర్ ప్రతిభ మీద నడుస్తుంది, కొన్ని సినిమాల్లో ప్రొడ్యూసర్ ఇవన్నీ ఎలా సమకూరుస్తాడనే దాని మీద ఉంటుంది, అది కాంబినేషన్ ఉంటుంది. సో ఇది ఒకరి వల్ల జరిగేది ఉండదు. ఇప్పుడు ఏ పరిశ్రమ అయినా సరస్వతి ఉంటేనే లక్ష్మి వస్తుంది. ఇప్పుడు మీరు చెప్తున్నారు అన్ని స్ట్రీమ్ లైన్ చేసుకున్నాను, ఒక బ్రీత్ టేకింగ్ గ్యాప్ తీసుకొని మళ్ళీ హ్యావ్ కమ్ విత్ బ్యాక్ అనే కమ్బ్యాక్ లాగా వచ్చానని చెప్తున్నారు కదా. ఈ కమ్బ్యాక్లోకి వచ్చిన తర్వాత మీ గ్రిప్లోకి వచ్చిన విషయాలు ఏమిటి? ఫస్ట్ కంటెంట్ అండి. ప్రొడ్యూసర్కి కంటెంట్ మీద కంప్లీట్ కంట్రోల్ ఉండాలి. అది ఎలా సాధిస్తున్నారు? కంప్లీట్ కంటెంట్ మీద అనేటువంటి దాన్ని మీరు విత్ యువర్ వే ఆఫ్ థింకింగ్, మీరు ఇందాక వెళ్ళినారు కదా లోపల రైట్ సైడే నా ఓన్ ఎడిట్ రూమ్ ఉంటుంది. ఓకే, ఏం జరిగినా ఇక్కడికి వస్తుంది. నేను అట్లీస్ట్ వన్స్ ఇన్ ఎ వీక్ జరిగిన ప్రతి షెడ్యూల్ కంటెంట్ నేను చూస్తానండి. మీరు ఒక రైటర్స్ వర్క్షాప్ లాగా ఇది రన్ చేస్తున్నారు ఇక్కడ, మీకు కంటెంట్ రైటర్స్ అందరూ? అంటే నేను ఒక కంటెంట్ టీమ్ ఒక 1 year నుంచి రన్ చేస్తున్నానండి. ఫస్ట్ మేము ఆపేసింది అంటే రెడీ ప్రాజెక్ట్ ఎవరైనా తీసుకొస్తే చేయట్లేదు. రెడీ ప్రాజెక్ట్ ఇంతకుముందు ఎలా అంటే నాకు హీరో సెట్ అయిపోయినాడు, డైరెక్టర్ సెట్ అయిపోయినాడు. ఓకే ఓకే. ఒక డైరెక్టర్ వచ్చి నేను హీరోకి ఆల్రెడీ ఒప్పించుకున్నాను, మీరు చేస్తారా అంటే అలాంటివి చేయట్లేదు. అన్ని త్రూ యూ. ఫస్ట్ మా దగ్గర స్క్రిప్ట్ వచ్చినా ఆర్ మేము స్క్రిప్ట్ ఒక షేప్లోకి వచ్చినా దాన్ని డీటెయిల్గా డెవలప్ చేసి ఇది ఎందుకు చేయాలన్న ఒక అనాలిసిస్ చేసుకున్నాకే ముందుకెళ్తున్నాం. చాలామంది నువ్వు స్టోరీ వింటావా అంటే స్టోరీ గురించి మొత్తం తెలుసుకుంటాను. దేర్ ఇస్ అంటే డైరెక్టర్ వర్షన్ ఆఫ్ స్టోరీ నరేషన్ ఉంటుంది, ఆర్ యాక్టర్ వర్షన్ ఆఫ్ స్టోరీ నరేషన్. జనరల్గా అదే నరేషనే ఇక్కడ చెప్తారనమాట. అంటే ప్రొడ్యూసర్ నరేషన్ అన్నది ఉండదు. ఇప్పుడు అన్ని సినిమాలకి మీరు దాదాపు 100 సినిమాల టార్గెట్ ఉంది మీకు. ఈ టార్గెట్లో ఇన్ని సినిమా టార్గెట్ కాదు, ఫాస్ట్ 100 ఫాస్టెస్ట్ 100 ఉంది. ఆ తర్వాత కూడా యూ విల్ కంటిన్యూ ఫాస్టెస్ట్ 100 అవుతామని అదే టార్గెట్ కాదు. ఓకే, ఎనీహౌ యు ఆర్ గోయింగ్ టు మేక్ నెంబర్ ఆఫ్ ఫిలిమ్స్. ఆ ఫిలిమ్స్ అన్ని చేయాలనుకుంటున్నప్పుడు మీ సాఫ్ట్వేర్ బిజినెస్ అనేటువంటిది ఒక వన్ ఆఫ్ ద టాప్ బిజినెస్ కంపెనీ, అది చూసుకుంటూ దీని మీద ఇంత కాన్సన్ట్రేట్ చేయాలంటే కుదిరే పనేనా? దీనికి మీరు ఎవరైనా హెడ్ ఆఫ్ ద కంటెంట్ దీనికి పెట్టుకుంటున్నారా? హెడ్ ఆఫ్ కంటెంట్ సినిమాని రన్ చేయలేరు. కంటెంట్ పర్సన్ కంటెంటే చేయాలా, సినిమా బిజినెస్ చేసేవాడు బిజినెస్ చేయాలా, ఎగ్జిక్యూషన్ చూసుకునే వాళ్ళు ఎగ్జిక్యూషన్ చూసుకోవాలా, విఎఫ్ఎక్స్ చూసుకునే వాళ్ళు విఎఫ్ఎక్స్ చూసుకోవాలా. అంటే నేను అంటే ఒక సినిమా రన్ చేయడానికి రాలేదు, ఒక ఎంటర్టైన్మెంట్ ఎకోసిస్టమ్ బిల్డ్ చేయాలని. దానిలో మీకు డిఫరెంట్ డివిజన్స్ ఉంటుంది, డిఫరెంట్ డివిజన్స్లో ఓన్ డివిజన్ హైరార్కీ ఉంటుంది, క్రాస్ డివిజన్ కలిసి పనిచేసే పద్ధతులు ఉంటాయి, అలా ఉంటుంది. కానీ ఒక పర్సన్ అన్ని చేయడం ఉండదు. యాక్చువల్గా సినిమా ఇండస్ట్రీ అనేటువంటిది ఒక అనార్గనైజ్డ్ సెక్టర్. ఆర్గనైజర్లోనే అనార్గనైజర్లోనే ఆర్గనైజర్గా ఉండేటువంటి సిస్టమ్ సినిమా ఇండస్ట్రీ అనేటువంటిది. మీరు కార్పొరేట్లో ప్రతిదీ కూడాను సిస్టమేటిక్గా వెళ్ళేటువంటి ఇది. ఈ రెండిటికి బై నేచర్, బై మొడెస్ ఆపరెండా రెండు కూడా క్వైట్ కాంట్రాస్ట్ మ్యాటర్స్. ఇవి ఎలా అది అనుకూలాన్ని కొడతారండి. కార్పొరేట్ అన్నది అనుకూలాన్ని కొడతారు. మీరే అన్నారు కదా, ఆర్గనైజ్డ్ అన్ఆర్గనైజ్డ్ ఉంటుంది, అన్ఆర్గనైజ్డ్ లాగా షెడ్యూల్ వేసుకుంటారు కదా. షెడ్యూల్ ఏది ఆర్గనైజ్డా కదా? ఆర్గనైజ్డ్, అదే చెప్తున్నా. స్క్రిప్ట్ రాసుకుంటారు, స్క్రిప్ట్ ఆర్గనైజ్డ్ అన్ఆర్గనైజ్డ్. మరి అదే నేను ఆర్గనైజ్డ్లో అన్ఆర్గనైజ్డ్ ఇది ఉంటుంది. మనకు అవసరం అనుకుంటే ఒకటి తగ్గించాలంటే అది కార్పొరేట్ అంటారు. మన నచ్చిన పద్ధతి అడాప్ట్ చేసుకోకూడదు అంటే కార్పొరేట్ అంటారు. అలాంటిది ఏమి ఉండవు. కార్పొరేట్ అయినా ఇండివిజువల్ ఇదైనా పద్ధతి మనం రన్ చేసే దానిలో ఉంటుంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.